మాంగ్ సమాజ్ ప్రజలకు కుల ధృవీకరణ పత్రం కోసం ఇబ్బందులు కలగకుండా చిరకాల వాంఛ తీర్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మాంగ్ సమాజ్ నేతలు. ఎన్నో సంవత్సరాలుగా కుల ధృవీకరణ పత్రం కోసం ఆర్టీఓ నుండి సకాలంలో పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తహసీల్దార్ నుండి కుల ధృవీకరణ పత్రం పొందే విధంగా సీఎం రేవంత్ రెడ్డి జీవో ఇవ్వడం ఎస్సీలోని మాంగ్ కులస్తులకు ఇబ్బందులు తొలగినట్లేనని మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తులసీదాస్ సంతోషం వ్యక్తం చేశారు. మాంగ్ సమాజ్ ప్రజలకు కుల ధృవీకరణ పత్రం కోసం ఇబ్బందులు కలగకుండా చిరకాల వాంఛ నెరవేర్చడంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్లకు మాంగ్ సమాజ్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చిత్రపటాలకు మాంగ్ సమాజ్ నేతలు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టి టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ సమస్యను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు విన్నవించిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యను పరిష్కరించారని, తమ ఇబ్బందులు తొలగించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మనకు ఈరోజు శుభదినం. మాంగ్ కులానికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్డీఓ ద్వారా ఇచ్చినప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఆ కష్టాలు భరించలేక ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు చాలామంది కోల్పోయారు. ఇంకా కొంతమంది ఈ సర్టిఫికేట్ ఆర్డీఓ ద్వారా లేట్ రావడం ఇబ్బంది వల్ల వేరే కులాల సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. అందువల్ల తెలంగాణలో మన మాంగ్ కులం యొక్క అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. దాన్ని అధిగమించడం కోసం మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరాలు మన రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ సార్ గారికి నివేదించడం జరిగి మొత్తం మన సమస్యను సార్కు వివరించగా, సార్ తప్పకుండా మీ సమస్యను మేము తీరుస్తాను, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీకు కుల ధృవీకరణ పత్రం అనేది తహసీల్ ద్వారా ఇప్పించే బాధ్యత నాది అని సార్ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారికి సారు స్వయంగా ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరం రాయడం వల్ల ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు దానికి స్పందించి మాంగ్ సమాజ్ యొక్క ప్రజల యొక్క మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం యొక్క న్యాయమైన డిమాండ్ను మన్నించి నిన్ననే మనకు జీవో నంబర్ 10 జారీ చేయడం జరిగింది. అందులో ఏముందంటే ఇక నుంచి మాంగ్ కులానికి కుల ధృవీకరణ పత్రం అనేది ఆర్డీఓ ఆఫీస్ ద్వారా కాకుండా తహసీల్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. ఆ అధికారాలన్నీ తహసీల్దార్కు అప్పగించడం. ఇది మనకు ఎన్నో సంవత్సరాల నుంచి మనం పడుతున్న అది కళ. దాంతో ఆ ఉత్తర్వుతోని ఇక నుంచి రేపటి నుంచి ఈ రోజు నుంచి మనకు కుల ధృవీకరణ పత్రం అనేది తహసీల్దార్ కార్యాలయం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు, అలానే గౌరవ మంత్రివర్యులు ఎస్సీడీడీ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సార్ గారు ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఇక నుంచి మనకు కుల ధృవీకరణ పత్రం అనేది తహసీల్దార్ ద్వారా కార్యాలయం ద్వారా అందజేయడం జరుగుతుందని మా రాష్ట్రంలో ఉన్న మాంగ్ సమాజ్ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత మంచి మన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చినందుకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనుల రేణుమల రవీంద్రరెడ్డి సార్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ సార్కి కృతజ్ఞతలు తెలుపజేస్తుంది. అందులో భాగంగానే వారి యొక్క చిత్రపటానికి మనం ఇప్పుడు అందరి సమక్షంలో పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అందరి మాంగ్ సమాజ్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నిన్ననే తీరింది. ఎన్నో సంవత్సరాల నుంచి కుల ధృవీకరణ పత్రం అనేది ఆర్డీఓ ద్వారా ఇచ్చడం వల్ల మాంగ్ సమాజ్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో మంది ప్రజలు సకాలంలో కుల ధృవీకరణ పత్రం పొందలేక ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలు కానివ్వండి, ఉద్యోగాల్లో విద్యలో చేర్చేటప్పుడు అడ్మిషన్ టైంలో చాలామంది ఇబ్బంది పడనే విషయం. ఆ కష్టాన్ని భరించలేక చాలామంది మాంగ్ సమాజ్ ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా సులభంగా దొరికే కులం పేరుతో కులపత్రాలు పొందడం వలన తెలంగాణలో మాంగ్ సమాజ్ కులం యొక్క అస్తిత్వానికే ప్రమాదం వాటిల్లింది. ఈ కుల ధృవీకరణ పత్రాలు పొందే ఇబ్బందులను అధిగమించడం కోసం మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం తరఫున గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సార్ గారికి సమస్యను నివేదించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారికి మాంగ్ కులం ప్రజలు కుల ధృవీకరణ పత్రం కోసం పడుతున్న ఇబ్బందులను త్వరగా తీర్చాలని సారు స్వయంగా లెటర్ రాయడం, దానికి గౌరవ ముఖ్యమంత్రి వారు స్పందించి మన కోరికను మన్నించడం వలన నిన్ననే మనకు జీవో జారీ చేయడం, జీవో నంబర్ 10
ఆ జీవోలో ఏముందంటే ఇక్కడ నుంచి మాంగ్ కులానికి కుల ధృవీకరణ పత్రం అనేది తహసీల్దార్ ద్వారానే జారీ చేయాలనే ఉత్తర్వును జారీ చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారికి, అలానే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు అడ్లూరి లక్ష్మీకుమార్ గారికి, మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం, అదేవిధంగా తెలంగాణలో నివసిస్తున్న మాంగ్ సమాజ్ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై రేవంత్ సార్, జై అడ్లూరి లక్ష్మీకుమార్ సార్. నా పేరు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్. నేను మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షుని.